హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఏంటంటే రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. మేము రాఖీ ఎంతమంది కట్టాము అనేది ఈ వీడియోలో చూపించేస్తాము. వీడియో అయితే ఫుల్గా చూసేయండి, స్కిప్ చేయకుండా. చాలా ఫన్నీగా ఉండబోతుంది. మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే మా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ విజిట్ చేసేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము రాఖీ పండగ రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. కాళహస్తికి దగ్గరలో ఉంది. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అక్కడ ఫస్ట్ వెళ్ళిన వెంటనే మాకు ఎక్కువగా అసలు నాకు ఫస్ట్ నచ్చేది చెట్లు అనమాట. అందుకని చెప్పి ఇంట్లోకి కూడా పోకుండా బయట చెట్లు ఏమేమి ఉన్నాయి అని చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నాకు కనిపించింది రోజా చెట్టు, ఇంకా పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. అదేంటంటే వాటర్ యాపిల్, ఇంకా ఉసిరికాయ చెట్టు, పైనాపిల్ చెట్టు ఉంది, ఇంకా పొమోగ్రానేట్ చెట్టు ఉంది. పొమోగ్రానేట్ అయితే మా అన్నయ్య తెంపి మరీ ఇచ్చాడు, తినమని చెప్పి కట్ చేసి ఇచ్చాడు. చాలా స్వీట్గా ఉన్నాయి. చిన్నది కూడా చిన్న పిండి వచ్చింది, దానికే చాలా స్వీట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ చెట్లన్నీ చూసేసాక ఇంకా మళ్ళీ చూద్దామని చెప్పి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఆ రోజు సెకండ్ సాటర్డే అవడం వల్ల కరెంటు కూడా లేదు. అందుకని మాట్లాడుకుంటూ తొందరగా లంచ్ చేసేసి తర్వాత మేడపైకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా టెంకాయ చెట్టు ఉందన్నమాట. అందుకని మా అన్నయ్య మా కోసము టెంకాయలు తెంపుతూ ఉన్నాడు. చిన్న చిన్న పిందెలు అయినా కూడా చాలా స్వీట్గా ఉన్నాయి టెంకాయలు. సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అనబల్ల నన్ను ఎక్కిరిస్తున్నావా? నల్లగా వస్తున్నావు, ఇటు సైడ్కి రా. ఇప్పుడు చెప్పన్నా, ఆ నల్లగా వచ్చా కొంచెం. ఈడ కూడా నల్లగానే ఉన్నాను. నిజంగా నల్లగా ఉన్నట్టున్నావులే, ఏడైనా ఒకటే. నువ్వేం నా సైడ్ డిలీట్ చేయించేది? నువ్వు చెప్తే నేను చేయాలా? అంటే మాస్క్ వేసుకోవాలా? లేదు నువ్వుది నన్ను కూడా అప్పుడు వస్తాను తీసుకో. ఇప్పుడు నేను వెళ్ళే వరకు అన్న ఇది చూడన్నా, వెనకాల చూపిస్తున్నాడు వీడియోలోనా? నేను నిలబడుకోలేను. ఓకే తీసేస్తా మళ్ళీ చెప్పకూడదు అంత అనుకుంటే నువ్వుది. అమ్మ కొడుతుంది, అమ్మ కొడుతుంది, మామూని కొడుతుంది. జుహిత సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అని. ఎంత అండి ఒక టెంకాయ? 10 రూపీసేనా? వాళ్ళ అమ్మట్లేదు, ఆడు ఊరికే చెప్పాడు. మీరేంది అంటే ఈ పిల్ల ఏందో కరెక్ట్ రేపు చెప్పదా. దీంతో చీపురు కట్టలు కూడా చేస్తా చేస్తావు నువ్వా? దాంతోనే. ఇది చాలా చిన్న టెంకాయ. ఈ అన్న అంటే మామూలుగా ఫస్ట్ వైట్గా ఉండేవాడు, అంటే ఈ మధ్య ఎండలో తిరిగి కొంచెం. మేమందరం కలిస్తే ఫన్నీ టాక్స్ అన్నీ ఇలానే ఉంటాయి. అసలు మా చెల్లి వీడియో తీయడానికి అసలు ఎప్పుడు ఒప్పుకోదనమాట. ఇంక ఇప్పుడు నేను మా చెల్లిని అక్కడ వీడియో తీస్తానా అని చెప్పి సరేలే అని చెప్పి అలా ఒప్పుకొని వీడియో కొంచెం తీసింది. మళ్ళా మా వదిని వీడియో నన్ను తీయొద్దు అని మా వదిన అంటే కావాలని నువ్వు తీ వీడియో అని చెప్పింది అనమాట. నాకు నిజంగా అవన్నీ ఇప్పుడు చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ అయితే అంతా పైన అంతా కొంచెంసేపు అలా కబుర్లు చెప్పుకొని తర్వాత కిందకు వచ్చేసాము. ఇంకా టైం అయిపోతుందని చెప్పి, అంటే మా వదిన కూడా వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టాలని ఇంకా మా అన్నయ్యకి అయితే మేము రాఖీ కడుతున్నాము. రాఖీ కట్టేటప్పుడు స్వీట్ పెట్టాను, ఇంకా నెక్స్ట్ నాకు కూడా పెట్టాడు. అప్పుడు వచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్నాడు అనమాట. అందుకని నేను ఇంకా చేతిని అలా కొట్టేసరికి ఆ పూతరేకు వచ్చి నా మీదే పడింది, నా ముఖం మీద మొత్తము. అలా ఉంటుందన్నమాట. ఏదో ఒకటి అంటే మేము కొంచెం ఎప్పుడు ఫన్నీగా అలా ఉండేవాళ్ళము. ఇప్పుడు కొంచెం ట్రెడిషనల్గా అలాగ రాఖీలు కట్టుకుంటూ అలా ఉండేసరికి మాకే కొంచెం కొత్తగా ఉందన్నమాట. అందుకని ఇంకా కొంచెం నవ్వుకుంటూ అలా మేనేజ్ చేసాము. నెక్స్ట్ మా చెల్లి చేసే పనికి నిజంగా మేమైతే ఫుల్గా నవ్వుకున్నాం అనమాట. మా చెల్లి ఎప్పుడు అంటే ప్రతి దాంట్లో నేనే ఎక్కువ అన్నట్టుగా, అంటే కొంచెము ఎవరి మాట వినదు అన్నట్టుగా ఉంటుంది అనమాట.
ఇంకా ఇక్కడ చేసే పనులకి మా చెల్లి చేసే పనులకి కొంచెం ఏంది విచిత్రమైన పనులు చేస్తుందే అనిపించింది అనమాట. అక్కడ రాఖీ కట్టాక ఫైనల్గా కాళ్ళ మీద పడతారు కదా ఆశీర్వాదం కోసము. నేనైనా అలా వంగి ఆశీర్వాదం తీసుకుంటే మా చెల్లి అయితే ఫుల్గా కాళ్ళ మీద పడింది. ఇంకా మాకు అందరికి నవ్వు వచ్చేసి ఇంకా సాంప్రదాయని సుప్పిని అని చెప్పి అలా పాట పాడుతూ ఉన్నాను నేనైతే. ఇంకా మా అన్నయ్య ఏమో ఏంటమ్మా నువ్వు వంగావా అని చెప్పి మళ్ళీ మా అన్నయ్య కూడా ఇలా చేతులతో ఇలా అంటున్నాడు దండం పెట్టుకున్నట్టు. అందుకని ఇంకా నవ్వు వచ్చింది అనమాట. చూడండి ఇప్పుడు అంటే మా చెల్లి ఫస్ట్ టైం అనమాట ఈ ఊరికి రావడము. అందుకని ఇంకా తర్వాత పొలం దగ్గరికి వెళ్ళేసి అలా చూసుకొని తర్వాత కాళహస్తికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడే మేము బస్ ఎక్కి తిరుపతికి రావాలి కాబట్టి ఇంకా అక్కడే మా అన్నయ్యని షాపింగ్ చేసుకోమన్నాడు. అంటే రాఖీ కట్టినందుకు గిఫ్ట్గా. మేమేమో వద్దు అన్నాము, లేదు తీసుకోవాల్సిందే అని చెప్పి ఇంకా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి ఇలాగా నాకు మా చెల్లికి డ్రెస్సెస్ అయితే తీసిస్తున్నాడు. మా చెల్లి అయితే ఇదైతే తీసుకుంది, అంటే ఇది కాదు వేరే తీసుకుంది. ఫస్ట్ అయితే వేరేది సెలెక్ట్ చేశాను నేను కూడా. ఇంకా ఇది ఊరికే అలా ట్రైల్ వేసింది. సేమ్ కలరే వేరే తీసుకుంది, గ్రీన్ కలరే. నెక్స్ట్ నేనేమో ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు శారీస్ ఆ లంగా ఓణీలు అవే ఎందుకులే అని చెప్పి, అంటే శారీ తీసుకున్నా మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకోవాలి అవన్నీ ఎందుకులే అని చెప్పి డ్రెస్ తీసేసుకున్నాను. డ్రెస్ అయితే ఇంకేమన్నా కమింగ్ ఫెస్టివల్ ఉంది కదా వినాయక చవితి, ఇంక అప్పుడు వేసుకుందాం అని చెప్పి. నా డ్రెస్ అయితే నాకు వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు కాబట్టి, అంటే మా చెల్లిని తీయడానికి కూడా మళ్ళీ ఊరికే అడగాలన్నమాట. ఇంకా నేను కూడా అంతగా గుర్తులేదు నాకు, అందుకని చెప్పి వీడియో తీయలేదు నేను. ఇంకా అప్పుడు వినాయక చవితి అప్పుడు వేసుకున్నప్పుడే మీరు ఇంకా చూడాల్సిందే. నెక్స్ట్ అయితే మేము ఇది తీసేసుకున్నాము మా చెల్లికి. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అంటే పీకాక్స్ వచ్చి అంటే సిల్వర్ ప్రింట్లో వచ్చేవి అవన్నీ ఈ మధ్య కొంచెం ట్రెండింగ్ ఉన్నాయి కదా, అందుకని చెప్పి అది తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. కాళహస్తిలో ఒక దగ్గర పాల్కోవా ఫేమస్ అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ ఇక్కడ జ్యూసెస్ అవన్నీ ఉంటాయని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాడు మా అన్నయ్య. అప్పటికే మా చెల్లికి టైం అయిపోతుందని చెప్పి ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంది. నేనైతే ఇలాంటి షాప్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువగా జ్యూసెస్ అవి తాగను, బాదం పాలు అవే తాగుతానమాట. నాకు బాదం పాలు అంటేనే ఎక్కువ ఇష్టము, అందుకని నేనైతే బాదం పాలు తీసుకున్నాను. మా చెల్లి మా పాప ఏమో ఆరెంజ్ తీసుకుంది. నెక్స్ట్ అయితే అలాగే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా పక్క రోజు అయితే మా అన్నయ్య వాళ్ళిద్దరూ రేణిగుంటలోనే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అంటే ఆ రోజు కట్టడానికి కుదరలేదు, ఆ రోజు ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా ఆ టైంలో కట్టకూడదని చెప్పేసి ఇంకా అక్కడికి పక్క రోజు అయితే వెళ్ళామన్నమాట మా పెదమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఆ రోజు వెళ్ళి మా అన్నయ్య వాళ్ళకి ఇద్దరు కడుతున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే ఈయన ఉన్నాడు కదా రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని, ఆయనేమో అన్న అవుతాడు నాకు. వైట్ కలర్ షర్ట్ వేసుకున్న ఆయనేమో తమ్ముడు అవుతాడు. అంటే ఒకే ఏజ్ అనమాట. అంటే ఒకే ఏజ్ అంటే నాకంటే కొంచెం చిన్నే. ఇంకా అంటే కొంచెం చూడ్డానికి మన తమ్ముళ్ళు కూడా మనకంటే పెద్దగా ఉంటారు కదా, అందుకని ఇంకా అలా ఉన్నాడు అంతే. నెక్స్ట్ అయితే రాఖీ కట్టేసి అప్పుడు స్వీట్ తినిపించడానికి నేనేం తీసుకోలేదు. మా చెల్లి అయితే డైరీ మిల్క్ తెచ్చింది, ఇంకా అదే ఇద్దరం అయితే తినిపించాము. నెక్స్ట్ వెళ్ళిన వెంటనే రాఖీ కడతామని చెప్తే మా పెదమ్మ, ఏంటి రాఖీ కట్టి వెళ్ళిపోయేదేనా, అసలు రాఖీ పండుగ అంటే ఏంటి, అన్న చెల్లెళ్ళ అనుబంధమే కదా, కొంచెంసేపైనా ఉండాలి కదా, కొంచెంసేపైనా ఉండి కొంచెంసేపైనా హ్యాపీగా అలా మాట్లాడుకుంటేనే కదా, ఇంకెందుకు అని చెప్పింది. అందుకని చెప్పేసి ఇంకా లంచ్ చేసేసి కొంచెంసేపు అలా మాట్లాడుకొని తర్వాత రాఖీ కట్టాము. మాకు చిన్నప్పుడైతే రాఖీ పండుగ వస్తే నేను మా చెల్లి ఫుల్గా ఫీల్ అయ్యేవాళ్ళమి. అంటే బాధపడి ఎవరైనా కడతా ఉన్నా కూడా మేము బాధపడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉండేది, వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే, ఇద్దరు ట్విన్స్ అనమాట. ఇంకా వాళ్ళకి కట్టేవాళ్ళమి ఒకానొక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి. చిన్నప్పుడైతే అంతగా తెలియదు కదా, అందరు ఇంట్లో ఉండే ఓన్ బ్రదర్స్కే కడుతుంటారు కాబట్టి మాకు చాలా బాధగా అనిపించేది, మాకు లేరే అన్నయ్య అని చెప్పి. మేమైతే
కొంచెం ఏజ్ వచ్చి కొంచెం తెలిసాక ఊహ తెలిసాక మా మమ్మీకి చాలాసార్లు చెప్పాము, మనము బయట నుంచి అయినా ఒక తమ్ముడిని తెచ్చుకుందామా, ఒక చిన్న బాబుని తెచ్చుకుందాము, పెంచుకుందాము అని చెప్పామన్నమాట. అంటే అంత ఫీలింగ్ వచ్చేసింది మాకు. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయ్యి అంటే ఇప్పుడు అన్నీ తెలుసుకుంటుంటాం కదా, ఇప్పుడైనా అనిపించేది ఏంటంటే మనకి అన్న అంటే సొంతం అవ్వక్కర్లేదు, అంటే బ్లడ్ రిలేషన్, మన ఓన్ బ్రదరు అవ్వాల్సిన అవసరం లేదు. మన గురించి కొంచెం కేరింగ్గా మనల్ని బాగా చూసుకుంటూ అలా ఉండే వాళ్ళని మనం ఓన్ బ్రదర్స్గా అనుకోవడమే బెస్ట్ అని మాకు ఇప్పుడు అర్థమైందనమాట. అందుకని చెప్పేసి మేము రాఖీ కట్టడానికి అక్కడ దాకా వెళ్ళి మా అన్నయ్యకి కట్టి, నెక్స్ట్ పక్క రోజు అయినా కూడా అంటే ఈరోజు రాఖీ కాదు కదా, ఈరోజు మేము ఎందుకు కట్టించుకోవాలి అని కూడా మా అన్నయ్య వాళ్ళు అనుకోలేదు. అందుకని చెప్పి ఇంకా మా పెదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంక ఇద్దరికి కట్టేసి తర్వాత అయితే వచ్చామన్నమాట. అంటే రాఖీ అంటే జస్ట్ సొంత బ్రదర్కే కట్టాలని కాదు, నేను అనుకునేది అయితే అదనమాట. మన గురించి కొంచెం కేరింగ్గా మనల్ని బాగా చూసుకుంటూ అలా ఉండే వాళ్ళకి కట్టినా కూడా అదే మంచి రాఖీ పండగ అని నా ఫీలింగ్ అనమాట. అది కూడా ఇప్పుడు అర్థమైంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఏమో మా చెల్లికి మా అన్నయ్య ఏమో ఇలాగ వాచ్ గిఫ్ట్ చేశాడు. అంటే మా చెల్లికి అన్న అనమాట, నాకు తమ్ముడే అవుతాడు, వినోద్ అనమాట తన పేరు. ఆ అబ్బాయి ఏమో ఇంకా మా చెల్లికి వాచ్ గిఫ్ట్ చేశాడు. ఇంకా మా చెల్లేమో తను జిమ్కి వెళ్తాడనమాట, అందుకని చెప్పేసి జిమ్కి వెళ్ళే ఎక్విప్మెంట్ కొంచెం అంటే బెల్ట్స్ అవి ఉంటాయన్నమాట, హ్యాండ్స్కి వేసుకునేవి, అంటే డంబుల్స్ అవన్నీ వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు అవి వేసుకుంటారనమాట, అందుకని అవి తీసుకున్నారు. లాస్ట్లో అయితే ఇంకా అలాగా హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పుకున్నారనమాట ఇద్దరు. నెక్స్ట్ మా పెదమ్మ వాళ్ళ ఇంటి బయట ఇలా ఉంటుందన్నమాట, అంటే వాళ్ళు సిమెంట్ వర్క్స్ అవి చేస్తుంటారు. అంటే మా అన్నయ్య వాళ్ళు చదువుకోలేదని కాదు, మా అన్నయ్య బాగా చదువుకున్న, డిగ్రీ కూడా కంప్లీట్ అయింది. కాకపోతే ఇంకా ఇక్కడికి వచ్చి ఇలాగా సెటిల్ అయ్యారు. వీళ్ళు ఉండేది రేణిగుంటలోనే, రేణిగుంటలో కర్కంబాడి రోడ్ అనమాట. అక్కడ ఈ సిమెంట్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారంటే 3 కుక్కలు ఉన్నాయి రెడీగా. మేము వచ్చిన వెంటనే కార్ దిగిన వెంటనే ఆ కుక్కలు మమ్మల్ని అరుస్తూ ఉన్నాయి. అసలు చిన్నప్పటి నుంచి కూడా నా కుక్క అంటే చాలా భయము. కాబట్టి అవి కట్టేసి ఉన్నాయా లేదా, అసలు అవి కట్టున్నాయా లేదా అని 10 సార్లు అడిగి అప్పుడు దిగాను అనమాట. అంటే ఎక్కడొచ్చి అంటే చాలా కుక్కలు కరవు మా కుక్కలు అని చెప్తారు, కాకపోతే కరిచేసాక ఇంకేం చేయలేం కదా, అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. చిన్నప్పుడు చాలాసార్లు కరిపించుకున్నాను కుక్కల దగ్గర, అందుకని 3 కుక్కలు ఉన్నాయన్నమాట. మేము అటు వెళ్తే ఫుల్గా అరుస్తున్నాయి. ఇక్కడ చూసారంటే చాలా చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి కూడా చాలా దూరం వరకు కూడా ప్లేస్ ఉంది. ఇదంతా రెంట్కే తీసుకున్నారనమాట. ఇంకా చెట్లు కూడా ఉంటే ఇప్పుడే మేము జామకాయలు కూడా తింటున్నాము, జామ చెట్టు, ఇంకా చాలా చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటి అని చెప్పి నేను అవన్నీ పరిశీలిస్తూ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, జామ చెట్టు, ఇంకా చక్కెర కాయలంట, అంటే షుగర్ కాయలంట. నెక్స్ట్ అక్కడ అరటి చెట్టు ఉంది. ఇప్పుడు కాదు కానీ మేము పోయినసారి వచ్చినప్పుడు అసలు అక్కడంతా రింగుల కంటే కూడా ఫుల్ చెట్లే, అరటి చెట్లు, అసలు ఒక పెద్ద తోటలాగా ఉండింది. ఇప్పుడు ఇంకా తీసేసినట్టున్నారు. ఇంకా నేను చెప్పాను కదా మా అన్నయ్య వాళ్ళు సిమెంట్ వర్క్స్ అవన్నీ చేస్తారని చెప్పి, అందుకని అక్కడ రింగులు అవన్నీ చూడండి, అంటే స్టాక్ చేసి పెట్టుకుంటారు కదా అలాగా. ఇది ఉండేది షాపు కర్కంబాడి రోడ్లో. ఒకవేళ ఎవరికైనా కావాలనుకున్నా కూడా ఒకసారి విజిట్ చేయండి, కర్కంబాడికి వెళ్ళే రోడ్లోనే ఉంటుంది. ఇంకా మాకు రేణిగుంటకి తిరుమల అవన్నీ దగ్గర కాబట్టి మాకు కొండలు అవన్నీ కూడా పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇది తిరుమల కొండ అని చెప్పి నేను చెప్పట్లేదు, నార్మల్గా తిరుమల కొండ కాకపోయినా కూడా రేణిగుంటలో కూడా చాలా కొండలు ఉంటాయి, అందుకని ఇదైతే దగ్గరే అనమాట. మనం ఇప్పుడు ఆడదాకా నడుచుకుంటా పోయినా కూడా ఆ కొండను ఎక్కేయచ్చు. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరూ కూడా చదువుకున్నా కూడా, అంటే ఈ జనరేషన్లో చదువుకొని వాళ్ళు ఎవరు ఉండరు కదా, చదువుకున్నా కూడా అందరూ ఈ వర్కే చేస్తారనమాట చాలా వరకు. అంటే కొంతమంది ఏమో అంటే వాళ్ళ నాన్నలు చేసేది ఇంకా వాళ్ళు కూడా అలాగే కంటిన్యూ అవ్వడము అలాగనమాట. ఇదైతే మా అన్నయ్య వాళ్ళే, మా అన్నయ్య ఇందాక చూపించాను కదా
ఆ అన్నయ్య స్టార్ట్ చేసిందే. ఇంకా మా అన్నయ్య చదువుకొని కూడా ఇలాగ డెవలప్ చేసుకుంటూ ఇలాగైతే తీసుకొచ్చాడనమాట ఈ షాప్ని. నెక్స్ట్ ఇక్కడ చక్కెరకాయలు అని చెప్పాను కదా, ఈ చెట్టే. నాకు తెలిసి ఇది అంటే వాళ్ళు చెప్పింది, నేను ఎప్పుడు తినలేదు, ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇది నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే దారిలో కూడా ఉండేదన్నమాట ఈ చెట్టు. నేను ఇంకా అవి ఏందో పిచ్చికాయలు అనుకునేదాన్ని, కానీ ఇక్కడ చూసాకే అర్థమైంది అవి కూడా తింటారని చెప్పి. ఏదో షుగర్ కాయలంట. నెక్స్ట్ ఏమో మేము వెళ్ళామని చెప్పి మా పెద్దమ్మ మా కోసం స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసింది, చికెన్ కర్రీ చేసింది. నెక్స్ట్ తినేసి రాఖీ కట్టేశాక మళ్ళీ మా అన్నయ్య మా కోసం ఐస్ క్రీమ్ తెప్పించాడు. మా పాప అయితే దొరికిందే సందు కదా అని చెప్పి 2-3 టైమ్స్ లాగిచ్చింది అనమాట. ఇంకా సర్లే అప్పుడప్పుడే కదా అని ఇంకా నేను కూడా కామ్గా ఉన్నాను. అలానే ఎక్కువ పెట్టేయకుండా కొంచెం పెట్టి ఇంకా అది గంట సేపు తినేలాగా చేసామన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు ఈ వీడియో కానీ నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.